ప్రపంచం మూసుకుపోతుంది. ధర్మం చీకట్లలో నలిగిపోతుంది. వేదాలు, జ్ఞానపు ధారలు ఓ రాక్షసుడు హయగ్రీవుడు చేతిలో పడిపోయాయి. ఇదే ప్రళయ ప్రారంభం. అలాంటి సమయంలో ఓ రాజు సత్యవ్రతుడు నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడు. ఓ చిన్న చేప అతని చేయిలోకి జారుతుంది. అది మామూలు చేప కాదు. ప్రతిరోజు పెరిగిపోతూ గిన్నె, బిందె, బావి ఏదీ సరిపోదు. చివరికి సముద్రానికే దాన్ని విడదీస్తాడు రాజు. అక్కడే నిజం వెలుగులోకి వస్తుంది. ఆ చేప శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో అవతరించాడు. రాజా, ప్రళయం వస్తుంది. ఈ పడవను తాడు కట్టి నన్ను నడిపించు. ఇందులో వేదాలు, ఋషులు, జీవరాశి అన్నీ ఉండాలి. ప్రళయపు అలలు ఎగిసి పడుతున్నాయి. దిగ్విజయమవుతుంది మహామత్స్య రూపం. దేవుడు స్వయంగా పడవను లాగుతున్నాడు. ఈ లోకం మొత్తాన్ని రక్షిస్తున్నాడు. ఇదే తొలి అవతారం, మత్స్య అవతారం.